నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడాన్ని సీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి లోకం అండ్ నిరుద్యోగులందరూ కూడా చాలా సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళందరూ చేపట్టిన నిరసనల ప్రభావమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం అని చెప్పేసి కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం మెడలు వంచి కేంద్ర మంత్రిని రిజైన్ చేయించి మేము గెలిచినాం అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కేంద్ర మంత్రి రిజైన్ చేయడం వల్ల విద్యా వ్యవస్థ అంతా పటిష్టం అవుతుందా అనేది ఒక ప్రశ్న రేకెత్తుతుంది. అండ్ విద్యా వ్యవస్థలో కానీ ఇంకో మంత్రి ఆ పొజిషన్లోకి వచ్చినా కానీ పటిష్టంగా ఉంటారా? ఇలాంటి లీకులు ఫ్యూచర్లో ఇంకోసారి జరగకుండా ఉంటాయా? అలాంటి ప్రక్షాళన చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న రేకెత్తుతుంది. ఏది ఏమైనా విద్యార్థి లోకం అంతా కూడా మేము గెలిచామని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మనం చూస్తున్నాం. బట్ ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగవు అనే గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరు అని అంటున్నారు. మన తెలంగాణ బీజేపీ రాజకీయాల విషయానికి వస్తే కేంద్ర సహాయక మంత్రి ఉన్న బండి సంజయ్ గారు కూడా తన స్పందనను తెలియజేయడం జరిగింది ట్విట్టర్ ద్వారా. ఇది మా పార్టీలో నిబద్ధత, ఇది మా పార్టీలో ట్రాన్స్పరెన్సీ అని చెప్పి కూడా తను ట్వీట్ చేయడం జరిగింది. మా నాయకులకు అందరికీ కూడా ఫస్ట్ నేషన్, దాని తర్వాతే పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ కట్గా ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మా స్వప్రయోజనాల కోసం మేము రాజకీయాలు చేయం, దేశ ప్రయోజనాలే బీజేపీ రాజకీయ నాయకులందరికీ ముఖ్యం, దాని తర్వాతనే పార్టీ అని చెప్పేసి కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి. ఫస్ట్ నేషన్ తర్వాతే పార్టీ, దాని తర్వాతనే సెల్ఫ్ అని చెప్పేసి కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి కూడా రీటేక్. ఇక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా తను మాట్లాడడం జరిగింది. ప్రధాన్ చాలా కాలంగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ నేత అండ్ చిన్న పొజిషన్ నుంచి, చిన్న కార్యకర్త దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన ప్రధాన్ ప్రస్థానాన్ని కూడా ప్రస్తావిస్తూ తను అభివర్ణిస్తూ తనని అభినందించిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అండ్ ఏది ఏమైనా కేంద్ర మంత్రి తప్పు లేకపోయినా తను రిజైన్ చేయడాన్ని మా బీజేపీ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి మేము కరాఖండిగా చెప్పగలుగుతాం, మేము చాలా హార్ట్ఫుల్గా చెప్పగలుగుతాం అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఈ రిజైన్ ద్వారా రాజకీయ పార్టీల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఈ రిజైన్ ద్వారా వ్యవస్థల్లో ఎంతవరకు మార్పు వస్తుంది, అండ్ ఈ రిజైన్ ద్వారా విద్యార్థుల ఆశాభావాలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. బట్ ఫ్యూచర్లో చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఫ్యూచర్లో ఇంకే రాజకీయ నాయకుడైనా ఇటువంటి లీక్లకు పాల్పడితే నా పోస్టే ఊడిపోతుంది అన్నట్టుగా ఈ చర్య ఉంది అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ చూద్దాం ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అండ్ విద్యార్థులు ఎంత సాటిస్ఫైగా ఉంటారు, ఫ్యూచర్లో జరిగే నీట్ ఎగ్జామ్ లాంటివి, నేషనల్ ఎగ్జామ్ లాంటివి ఎంత పకడ్బందీగా కండక్ట్ చేస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. అండ్ చూద్దాం విద్యార్థులు కూడా ఇంకా ఎలా స్పందిస్తారు. అండ్ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే కూడా ఇటీవలే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మేము చాలా కష్టపడి విజయం సాధించినాం, ఇది మా అందరి విజయం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చూద్దాం ఏది ఏమైనా రాజీనామా వెనకాల ఎటువంటి రాజకీయాలు లేకుండా మేము ట్రాన్స్పరెంట్గా రాజీనామా చేపించినాం. ఇది అందరి సమిష్టి నిర్ణయంతో రీటేక్, ఇది అందరి సమిష్టి నిర్ణయంతో తనను రాజీనామా చేపించడం జరిగింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేంద్ర మంత్రి రిజైన్ చేయడం జరిగింది. మా పార్టీ నిబద్ధత, మా పార్టీ ట్రాన్స్పరెన్సీ, మా పార్టీ పరిపాలనా విధానానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా చూడాలి ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రాజీనామా తర్వాత అనేది. రీటేక్ కెమెరామ్యాన్ సన్నీతో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.